నేను చెప్పాలి అనుకున్న అంశము ప్రసన్న పూర్తిగా మరి నా కాపీ కొట్టేశాడు. ప్రార్థనలో కూడా శోభ కొంత కొట్టేసింది, అయిపోయింది. వాస్తవానికి ఈ మాట చాలా విలువైన మాట. 9వ వచనాన్ని చూసుకుందాం. లూకాసు వార్త. వారి యొద్దకు వచ్చి పిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయము, ఎవరికి భయము కలిగిందమ్మా? గొల్లలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వారు ఒక వెలుగును చూచారు, ఒక తేజస్సును వారు చూచారు. వారు ఎప్పుడూ చూడలేనిది. అయ్యా గమనించండి, పిల్లలు అటు ఇటు తిరగొద్దు, పైన కూర్చోండి. వారు ఎప్పుడు చూడని ఒక వెలుగును వారు చూచారు. ఆ వెలుగును చూడగానే వారికి ఏం కలిగింది? భయము. ఎందుకంటే వారు ఎక్కువగా గొల్లలైన వారు ఎక్కడుంటారో అడవిలోనే, అరణ్యవాసమే వారిది. వారి నివాసమే అరణ్యం. అయితే పగలంతా వారు కష్టపడతారు, గొర్రెలతో, మేకలతో, లేక అక్కడ పశువులతో. కానీ రాత్రి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. ఎవరికైనా అంతే. అలసిపోయిన తర్వాత నిద్రలోనికి జారిపోతాం. కనుక ఇక్కడ కూడా నిద్రలోనికి జారిపోయారు. కానీ వారి చుట్టూ దేవుని దూత ప్రకాశించి, వారి చుట్టూ ఒక వెలుగు ప్రకాశించి, ఒక వెలుగును చూచి వారు భయపడుతుంటే దేవదూత చెప్పిన మాట, మీరు ఒక గొర్రె కూడా మానవ జీవితంలో భయం లేని వ్యక్తి లేరు. కొద్ది నిమిషాలు ఒక్కరికి భయం ఉంటుంది. ఆ వాక్య ఏ భయము? దైవం నీవే. చిక్కులు వచ్చినా, లేక పిల్లలు స్కూల్కి వెళ్ళినా, విద్యాభ్యాసం చేసినా, మనం ఏ పని చేసినా ఈ భయాన్ని పోగొట్టుట కొరకే మొట్టమొదటిసారి ప్రభు దూత వారి మధ్యలో ప్రత్యక్షమైంది. మీరు గమనించండి, దూతలు అనగా ఒక మనుష్య రూపంలో వచ్చేవారే. అబ్రహాము గుడారములో ఉంటున్నప్పుడు ఎండవేళలో గుడారం వెలుపట కూర్చున్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారట? దేవదూతలు మనుష్యుల రూపంలో వస్తున్నారు. గమనించండి. ఒకవేళ ఆ దేవదూతను చూడాలంటే మనం చూడలేము, కానీ వాళ్ళు ఏ రూపాన? మనుష్య రూపాన వస్తారు. అందుకని అబ్రహాం వారికి ఏమిచ్చినాడు? మంచి విందు ఇచ్చాడు. ఈరోజు కూడా అందరి ఇళ్ళలో మంచి విందు ఉన్న గుమ్మగం వాసనలు ఇప్పుడే వస్తున్నాయి. ఒక విందు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు భయము ఉన్నది, ఏదో ఒక భయం ఉంది. వాహనం మీద వెళ్ళినా భయమే, నడిచినా భయమే. ప్రతి మానవుని భయం వెంటాడుతుంది. కాబట్టి ఈ భయంకరమైన భయాన్ని తొలగించుటకు ప్రభువే ఈ భూలోకానికి నరావతారిగా ఒక మనుష్యుడిగా వచ్చాడు. వేరే రూపాన్ని వస్తే ఎవరు ఆయన లెక్క చేయరు. ఈ మధ్యలో ఒక దైవజనులు ఒక మాట అంటాడు, ఈ క్రిస్మస్ అనగా పప్ప అట. పప్ప అనే మాటకట విధేయత అని అర్థం అట. ఏంటట? విధేయత. విధేయత కాకుండా వంగిపోవుట అన్న మాట కూడా రాశాడట, ఉందట. అది ఈ మాట ఎప్పుడు వెళ్ళేది, కానీ ఈ మధ్యలో ఒక సేవకుడు చక్కని మాట చెప్పాడు. పప్ప అన్నదానికి విధేయత. రెండవ మాట ఏంటంటే వంగి పోవుట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన విధేయత చూపాడు. ఆయన విధేయుడు. ఆయన వంగిపోయాడు. దాసుడు అనగా
ఆయనకు ఒక యజమాని ఉన్నాడని గుర్తింపు. మన ఇంట్లో దాసుడు అంటే ఏమీ ఉండదు అతనికి. యజమాని ఏది చెప్పితే ఆ పని చేయాలి దాసుడు. యేసయ్య ఒక దాసుడిగా భూమి మీదకి వచ్చాడు, ఒక నరావతారిగా వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఈ వర్తమానాన్ని ప్రజలకు మొట్టమొదటిసారి గొల్లలకు తెలియపరిచారు. వారిని అంటారు అమాయక గొల్ల వాళ్ళని అమాయకులు అంటారు. మరి ఇక్కడ సామెత ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో వారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటారు ఎప్పుడు, ఎంత మంచి గొల్లోడికైనా వేపకాయ అంత వెర్రి ఉంటుందట. ఎవరంటే పాపం నా తిట్టకండి గొల్లోళ్ళు ఉంటే, వేపకాయ అంతా వెర్రి అంట. అందుకని వెర్రి గొల్లలు అంటారు వాళ్ళను. ఏమంటారు? వెర్రి గొల్లలు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పాపం ఊరితో సంబంధం ఉండదు, ప్రజలతో సంబంధం ఉండదు, కుటుంబంతో సంబంధం ఉండదు. వారు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు పొందికలేని మాటలు మాట్లాడతారు. అందుకనే వాళ్ళని వెర్రి వాళ్ళు అంటారు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని పిల్లలారా, అలాంటి వారికి దేవుడు ఆయన మొట్టమొదటిసారి ప్రభుని గూర్చిన వార్త తెలియపరచాడు. భయపడతారు. చూద్దాం ఒకసారి అబ్రహాము కూడా భయపడ్డట్టు గుర్తు చేసుకోవచ్చు. ఆదికాండం 12:3 దగ్గరికి వద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని, నీవు ఆశీర్వదించిన వారిని నేను ఎందుకు? ఆయనలో ఒక భయం ఉన్నది. ఏంటి భయము? తనకు బిడ్డలు లేని భయము. దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం? నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే విస్తారంగా చేస్తానన్నాడు. విస్తారమైన సంతానం ఇస్తాడు. కానీ సుమారు 25 సంవత్సరాలు కనిపెట్టినా లేదు కదా. అందుకని ఆయన ఏమయ్యాడట? భయపడ్డాడు. శారమ్మ కూడా భయపడింది. ఇది ఎలా సాధ్యము? చూసారా ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది భూమి మీద ఏదైనా ఉన్నదా? మరియమ్మ అన్నది ఇది ఎలా జరుగును అన్నది. 2 మాటలు మనం గుర్తుంచుకోవచ్చు. మరియమ్మ ఏమన్నది? ఇది ఎలా జరుగుద్ది? నేను పురుషుని ఎరగని కాను. ఇది ఎలా జరుగుద్ది? ఇది అసాధ్యము. కానీ దేవుని దూత ఆ మాట చెప్తుంది. ఏమంటుంది? పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరిస్తావు. కాబట్టి భయపడకు. శారమ్మతో కూడా దేవుడు మాట్లాడిన మాట, నువ్వు నవ్వనేలా. ఆమె ఏం చేసింది? వాళ్ళు మాట్లాడే మాటలు విన్నప్పుడు ఆమెలో ఏం కలిగింది? ఇదేంటి స్త్రీ ధర్మము నాకు, నా భర్త ముసలివాడు, నాకు స్త్రీ ధర్మం తగ్గిపోయింది, ఇది ఎలా జరుగుద్ది? ఇది అసాధ్యమైన కార్యం. కానీ అక్కడ ఒక మాట రాయబడుతుంది, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. భూమి మీదికి నరావతారిగా వచ్చుటకు ఇది అసాధ్యమైన కార్యమే. కానీ దేవుడు సాధ్యము చేశాడు. ఆయన చేసిన కార్యాన్ని ప్రజలకు తెలియజేశాడు. మొట్టమొదటిసారి గొల్లలు వారు త్వరగా వెళ్ళినని రాయబడి ఉంటుంది. అక్కడ నిలబడలేదు, త్వరగా వెళ్ళి ప్రభుని గురించి వారు ప్రచురము చేశారు. హెబ్రీ పత్రిక చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయంలో 11వ వచనాన్ని గుర్తు చేసుకుందాం ఒకసారి. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనెను గనక ఏంటట? వయస్సు గతించిపోయింది, ఇక లేదు, శరీరం అంతా ముడతలు పడిపోయింది కదా. తనకు తాను చూసుకుంటేనే భయం వేస్తుంది. ఒక్కోసారి మనమే మన ముఖాన్ని చూసుకుంటే భయం వేస్తుంది. నాకే భయం వేస్తుంది, అంతా అయిపోయింది కథ. శరీరం ఊగిపోతుంటుంది, అంత గట్టిగా ఉన్న శరీరం. నేను ఒక ఆయన మాట్లాడితే అన్నాను, అయ్యా 5-6 సంవత్సరాలు బాగా వ్యవసాయం చేసిన శరీరం ఇది,
మరి ఏం చేస్తాం, ఆ వయసు వచ్చిన తర్వాత అదంతా ముడతలు గట్టిగా ఉండేటి వాటిని గట్టిగా ఉండేది మరి ఏం గట్టిగా ఉంటామండి అయిపోయిన తర్వాత. వాస్తవానికి చూస్తే ఆమె ఏమంటుంది, వయసు గతించింది ఇంకేం చేయగలుగుతాం. గర్భము ధరించుటకు శక్తి పొందింది. అది అసాధ్యమైన కార్యం కదా, అది సాధ్యమైన కార్యమేనా ఎవరికైనా? భూమి మీద ఈ కార్యాలు చదివితే ఇక డాక్టర్ అమ్మ ఉంది, ఇది మనుషునికి అసాధ్యం. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇది సాధ్యమయ్యే కార్యమేమీ కాదు, ఇది అసాధ్యమైన కార్యం. వయసు ఉడిగిపోయింది, ముసలితనం వచ్చేసింది, స్త్రీ ధర్మం తప్పింది. స్త్రీకి స్త్రీ ధర్మం తప్పితే ఏ కార్యం జరగదు, కనుక ఇది అసాధ్యం అంటాడు. మరియమ్మ అంటుంది ఇది ఎలా జరగదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళారు, ఆమె కూడా ఎక్కడట ప్రత్యక్షమయ్యారట. ఎక్కడ అమ్మా? ఎలిజబెత్తు మొట్టమొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. కనెను ఇక్కడ కనెను అన్న మాటలు మనకు కనబడుతుంటాయి. ఎలాగా పురుషులు కన్నట్టుగానే కనబడుతుంది. అక్కడ స్త్రీ అల్లరు ఎవరు. ఆఖరికి వచ్చిన తర్వాత దావీదు వంశమందు కనెను, ఆమె యందు ఆఖరికి వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిందట, మరియా. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మానవులు చేయలేని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కనుక ఈ విషయాల్లో మనం నమ్మాలి. ప్రభు కొరకు సంపూర్ణంగా జీవించాలి. మనం కూడా వంగిపోవాలి. ఏమవ్వాలి? వంగిపోవాలి. ఒకవేళ ఇది అసాధ్యమని శారమ్మ అన్నా అని ఏం చేసింది, ఆమె నవ్వింది. కానీ ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పిల్లలు కనేంత వరకు ఎలాగుంటావు? మాట్లాడు, మౌనంతో. నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వావు కదా. మనం ఏదైనా చెప్పినప్పుడు మా పిల్లలు లేకుంటే ఎదుటి వారు నవ్వితే ఏటమ్మా నవ్వుతున్నావు అంటాం కదా. కానీ అక్కడ దేవుడు చక్కని మాట, నువ్వు ఎందుకు నవ్వావు? నవ్వినందుకు నీకు పనిష్మెంట్ ఇది. దేవుడు చూడలేదని మనం చాలాసార్లు అనుకుంటాం ప్రతి దానికి. అందుకనే పౌలు అంటాడు, ప్రతి నోటి నుండి వచ్చే ప్రతి మాట, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, సమస్తమును ఏం చేయాలి? లెక్కప్ప లెక్కకు మనందరం నేను నిలబడాలి. అందుకనే మీ మాటలు రుచికరంగా ఉండాలి. ప్రభువారు చాలాసార్లు ఆయన మౌనంగా ఉండుట కారణం ఏంటంటే ఆయన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు. అందుకని ఆయన గురించి చక్కని మాట రాశాడు హెబ్రీ పత్రికలో. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన అంగీకరింపడు. మహారోదన. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య జననమే కాదు, ఆయన నీ కొరకు నా కొరకు జన్మించడమే కాదు, మన కొరకు ఆయన ఏం చేశాడట? రోదనండి. ఎక్కడ? గెచ్చమనే తోటలో తన శరీర రక్తము చెమట బిందువులుగా మనోవేదనతో తన కన్నులేట కనబడుతుంది దృశ్యమంతా. ఎంత వేదన చెందాడో ప్రభు. కానీ ఆయన వెంట వెళ్ళిన శిష్యులు హాయిగా పడు నిద్రపోయారు. ఉదయకాలం ప్రియులారా, మనం ఇంకా నిద్రపోవద్దు. మహారోదనతో దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం.
మనందరం కూడా ప్రభు కొరకు జీవిద్దాం. మన భయాన్ని తొలగించేవాడు మన ప్రభు అయిన యేసు. మన బాధలు తీర్చేవాడు ప్రభు అయినా కనుక ఆయనకు హృదయాలను ఇవ్వాలి. అందుకని ఈ యెషయా గ్రంథాలు కూడా ఆ మాట మనకు చాలా చక్కగా కనపడేది. 9వ 6వ శిశువు పుట్టెను, ఆ కుమారుడు భుజముల మీద ఏముందట, నా భారం ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటాడుగా, నీ పనుల భారము యెహోవా మీద మోపు. ఎవరి మీద? యెహోవా మీద మోపు. ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చడమే కాదు, ఆయన సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. మన భారాన్ని మనమే మోసుకోవటం కాదు. ఈరోజు నీ భారాన్ని ప్రభువుకి అప్పచెప్పాలి. నీ బిడ్డల భారం, నీ కుటుంబ భారం, ఆర్థిక భారం, మానసిక భారం, రోగాలు, నొప్పులు, వీటన్నిటి విషయంలో ఎవరికి అప్పచెప్పాలి? ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభు తీర్చగలిగిన సమర్థుడు మనకున్నాడు. మనకు బలహీనత వచ్చింది, ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ మనకు వైద్యం చేస్తాడు, ఆ రోగానికి తగిన మందు ఇస్తాడు. డాక్టర్ నాకు అక్కర్లేదంటే మన పైన అంతే కదా. నేను ఈ మధ్యలో 15 రోజులు బాధపడ్డాను. ఎందుకులే అదే పోయింది, మోకరించి చాలాసార్లు ప్రార్థనలో గడిపాను కొద్దిసేపు. కానీ చివరికి ఒక తీర్మానం చేశాను, దీనికి తగిన ప్రార్థన చేద్దాం, తగిన మార్గం కూడా వెతుక్కోవాలి అని పోయిన శుక్రవారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను చూడగానే నాకున్న రోగం ఏంటో చెప్పేశాడు ఆయన. వాడికి దండం పెట్టాలి. టెస్టులు చేయించారు ఒక 4-5, అందులో ఏమీ లేదు. ఇన్ఫెక్షన్ ఉంది హార్ట్ కనుక దానికి తగిన యాంటీబయాటిక్. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తే మాకు ఇచ్చింది 1000 రూపాయల మందులే వేసాడు. ఏమీ లేదు. కానీ మనిషికి ఏమొచ్చింది? భయం. ఏమొచ్చింది? దానికి తగిన మార్గం వెతుక్కోవాలి. వెతికితే ఆ భయం పోయిద్ది. ప్రియులారా, మనకున్న భయాలను తొలగించుటకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. భౌతికంగా చేశాడు, ఆత్మీయంగా మన ప్రభు భౌతికంగా మనకు సహాయం చేసేవారు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశారు. వారి తట్టి దేవుని స్తుతించాలి. అందుకని ఆయన భుజాల మీద ఏముందమ్మా? రాజ్యం. ప్రపంచ భారం అంతా, దేశ భారం అంతా, నీ భారం నా భారం అంతా ఆయన మోస్తున్నాడు. ఎక్కడ? సిలువలో మోసాడండి. ఆయన సిలువ మోయుటకు ఎంత భారమైనది, ఎంత కష్టమైనది, ఆయనకు దెబ్బలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ప్రణాళిక గొప్పది. అందుకని ప్రియులారా, మన హృదయాల్లో యేసు ప్రభువును ప్రతిష్ఠించుకుందాం. మధ్యలో చక్కని మాట చెప్పాడు ఒక దైవజనుడు, ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం ఆశీర్వాదకరమే, క్రైస్తవ గృహంగా ఏర్పాటు చేయబడి, కానీ హృదయంలో కూడా క్రీస్తు ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. పై ఇంటి మీద స్టార్ కాదు, కానీ హృదయంలో క్రీస్తు ఉంటే వెలుగుంటుంది. ఆయనే చీకటిని పారదోస్తాడు. దేన్ని పారదోస్తాడు? చీకటి. ఏంది? ఇల్లు హృదయం అంతా నిండుకుంది. 9 12 13. ఇంకో మంచిదాన్ని దొరికావు నాకు సమయానికి. ఎన్ని? 13 దొరికాయి. ఆ 13తో శరీరం అంతా నిండుకొని ఉన్నది. అవి పోవాలి అంటే ఈ పండగ కాదు పోగొట్టేది. ఎవరు పోగొడతారట? ఎస్. హల్లెలూయా చెప్దామా? చప్పట్లు కొడదామా? ఆయన పోగొట్టే దేవుడు. ఆ వెలుగు నీ హృదయంలో ఉంటే చాలు, నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట చదువుకున్నాం కదా, ఆయన వెలుగై ఉన్నాడు, ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరినీ దేవుడు వెలిగించాలని, మనందరం కూడా భూలోకంలో జీవించినంత కాలం వెలుగుమయంగా జీవిద్దాం. ప్రభు కొరకు నమ్మకంగా ప్రభుని ఆరాధించి, ప్రభుని సేవించి,
మళ్ళీ మనం తగ్గిపోదాం. ఆ దైవజనుడు చెప్పాడు పప్ప పప్ప అన్న మాటకు వంగిపోవుట విధేయత చూపుట. యేసు ప్రభు విధేయుడు కదమ్మా. నీవు నేను అట్టి విధేయత కలిగి యేసయ్యను ఆరాధించి చీకటిని పారదోలుదాం. ఏం చేద్దాం? చీకటిని వెలుగైన యేసును ప్రజలకు చూపిద్దాం. అట్లా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.